హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా మన్యం పర్యటన చేశారు కదా, అందులో భాగంగా ఆయన సెక్యూరిటీలో ఒక నకిలీ పోలీసు ఉన్నారనే వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది సార్. దీనిపైన ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఫైర్ అయిపోయారు. సో అసలే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహాని ఉంది, ఆయన భద్రత పెంచాలని చెప్పేసి గత కొంతకాలం ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇలా నకిలీ పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయనకు సెక్యూరిటీ కాయడం అనేది కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు ఎవరి నకిలీ పోలీస్, ఏం జరిగింది సార్? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ భద్రత మీద చాలా తీవ్ర ఆందోళన ఉంది. రెండోది, పవన్ కళ్యాణ్ ముందు నుంచి కూడా హోంమంత్రిత్వ శాఖ మీద అసంతృప్తి ఆయన గతంలో కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. ఆయన ఏ స్థాయికి వెళ్ళాడంటే అనితకు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇట్లాగే ఉంటే నేను హోంమంత్రి అయ్యేది పెద్ద విషయం కాదు, నేను హోంమంత్రి అయితే వేరే రకంగా ఉంటది అన్నాడు. అంటే ఆమె శాఖను లాక్కొని నేను హోంమంత్రి అవుతాన్నాడు. దాని మీద పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు వచ్చాయి. ఒక దళిత మహిళని ఇలా అంటారా? నిజానికి అది హోంమంత్రిత్వ శాఖ కాదు, అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ అనేది చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఇలాంటి విమర్శలు కూడా పవన్ కళ్యాణ్ మీద కూడా వచ్చాయి. కానీ ఆమె మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని చేసింది. అట్లాగే చంద్రబాబు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని పరిష్కరించడానికి ట్రై చేశాడు. అప్పట్లో ఆయన డిమాండ్ ఏంటంటే వైసీపీ వాళ్ళు చాలా అరాచకాలు చేస్తున్నా వాళ్ళని ఎందుకు అరెస్టులు చేయట్లేదు, వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, కులం ఇంపార్టెంటా మీకు, ఇలాగా ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత కాకినాడలో కూడా ఈయన వెళ్ళినప్పుడు అధికారులు ఎవరు ఈయన్ని అసలు రావద్దని అడ్డుకున్నారని, ఎస్పీ అయితే సెలవు పెట్టి వెళ్ళిపోయాడని, నేను ఎప్పుడు వచ్చినా ఎస్పీ సెలవు ఎందుకు పెడుతున్నాడని, ఇలాగా అధికారుల మీద కూడా ఆయన చిందులేశాడు. అంటే పవన్ కళ్యాణ్ పేరుకే ఆయన పెద్ద హోదా, డిప్యూటీ సీఎం ఇవా ఉన్నాయి, కానీ పవన్ కళ్యాణ్ని సీరియస్గా అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ తీసుకోవట్లేదు అన్న ఒక ఇది వచ్చింది. ఈరోజు కూడా ఆయన కడపకి వెళ్తున్నాడు. ఎంపీటీఓని అక్కడ వైసీపీ వాళ్ళు కొట్టారని చెప్పి అధికారులను కొడతారా అని. అంటే పవన్ కళ్యాణ్ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ పరిస్థితి మనం చూస్తే ఆయనకి రావాల్సినంత ఉండాల్సినంత ఇంపార్టెన్స్ అయితే కనబడట్లేదు. యాక్షన్లో పేరుకి థీరీలో కనిపిస్తుంది, ఎప్పుడైనా యాక్షన్లో కనబడాలి, మాటల్లో కనబడే ఏం లాభం. అంటే డెసిషన్ మేకింగ్ అంతా కూడా లోకేష్ చేతిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ ఊరికే అలంకరణకు మాత్రమే ఆయన అలా వాడుతున్నారు తప్ప ఆయనకి ఏమీ కీ రోల్ లేదు అన్న ఒక విమర్శలు వస్తున్నాయి. అది ఒక యాంగిల్ అయితే, రెండోది ఆయన భద్రతకి ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ హోంశాఖే హెచ్చరించిందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. యాక్చువల్గా ఆయనకి మామూలుగా వై సెక్యూరిటీ పోలీసు ఇది ఉంది, భద్రత ఉంది, కానీ దాన్ని జెడ్ కేటగిరీ ఆయనకి ఇవ్వాలని కూడా డిమాండ్లు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఏమీ జెడ్ కేటగిరీ ప్రొవైడ్ చేయలేదు. లోకేష్ ప్రొవైడ్ చేశారు కానీ ఈయనకి చేయలేదు. కానీ ఈయనకి నిజానికి ఎన్నికల ముందు కూడా నా పైన అత్యాయత్నాలు జరుగుతున్నాయి, దాడి చేయడానికి ట్రై చేస్తున్నారు, చాలాసార్లు చెప్పేవాడు పవన్ కళ్యాణ్. మరి నిజంగా అవన్నీ ఉంటే మరి అప్పుడు ఏమేమి జరిగిందో దాని మీద కూడా విచారించాలి కదా పవన్ కళ్యాణ్. ఆరోపణలు అప్పుడు బ్లేడ్ బ్యాచ్ దిగింది, ఇవన్నీ కూడా చెప్పేవాడు కదా. దాని మీద కూడా ఏమి విచారణ ఏమీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు. దాదాపు 6 నెలలు దాటినా కూడా స్టార్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త విషయం వైరల్ అవుతుంది. అది ఆందోళన కలిగించే అంశం కూడా. అదేంటంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ వీక్ ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటనకి వెళ్ళాడు. ఆ పర్యటనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఐపీఎస్ ఆఫీసర్కి మిగతా పోలీస్ అధికారులందరూ కూడా సెల్యూట్లు చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. అసలు అతను ఐపీఎస్ఏ కాదు, అతను ఒక నకిలీ గై అని ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి. అతని పేరు బలివాడ సూర్యప్రకాష్ రావు అని చెప్తున్నారు. అతనిది విజయనగరం జిల్లాలో ముడిరామ్ అనే ఒక ఊరు అని చెప్తున్నారు. అతను అసలు ఐపీఎస్ కాదు, పోలీస్ కాదు అని. అతను విజయనగరం జిల్లాలో విజయనగరం నుంచి హైదరాబాద్కు వస్తూ తన పోలీసులు మాటు వేస్తున్నారని తెలిసి తన కారును వదిలిపెట్టి ఒక ఏఆర్ కానిస్టేబుల్ కారులో ఆయన బయలుదేరాడు పోలీసులు ఏమారుద్దామని. అయినా పోలీసులు విజయనగరం అవుట్స్కట్స్లో ఆయన్ని పట్టుకున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఆయన్ని విచారిస్తున్నారని. తనేమంటున్నా అంటే, నేను లాస్ట్ ఇయరే ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను, ట్రైనింగ్లో ఉన్నాను, అందుకనే నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం కాబట్టి వచ్చానని చెప్తున్నాడని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు గతంలో అతను విజయనగరం జిల్లాలో తూనికలు కొలతల శాఖలో లైసెన్స్డ్ రిపేర్ గై అని చెప్తున్నారు. సో రిపేర్లు చేసేవాడు, లైసెన్స్ ఉందని. సో ఇప్పుడు దీని మీద ఇది వైరల్ అయిపోయింది. దీని మీద అనిత స్పందించింది, హోంశాఖ మంత్రి.
ఆమె దీని మీద సీరియస్ అయ్యి దీని మీద నివేదిక ఇవ్వండి అని పోలీసులు డిపార్ట్మెంట్ని ఆదేశించింది. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గా దీని అంటే నా భద్రత విషయంలో పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అన్న కోపం ఉంది. అంటే యాక్చువల్గా పర్యటనప్పుడే కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కానీ ఇటు ప్రెస్కి సంబంధించిన వెహికల్ అరేంజ్ చేయడం కానీ అంటే ఈ ప్రోటోకాల్ ఒక మంత్రి ఆయన డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, దానికేం ప్రత్యేక అధికారాలు ప్రోటోకాల్స్ ఉండవు, కానీ మంత్రికి ఉంటాయి కదా. సో ఒక మంత్రి పైగా 5 శాఖలు ఉన్న మంత్రి ఆయనకు ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు వచ్చాయి అధికారుల మీద. అయితే ఆ విషయం మీద ప్రభుత్వం అధికారుల మీద ఏమి చర్యలు అయితే తీసుకోలేదు. అంటే కలెక్టర్ స్థాయిలోనే నెగ్లిజెన్స్ జరిగిందన్న విమర్శలు వచ్చాయి. అట్లాగే కాకినాడ విషయం కూడా, కాకినాడ మీద సిట్ వేశారు కానీ ఈయన ఆరోపించిన అధికారుల మీద ఏమీ చర్యలు తీసుకోవాలి ఇప్పటివరకు. ఐపీఎస్ ఆఫీసర్ మీద ఎస్పీ మీద ఏమైనా చర్య తీసుకున్నారా? తర్వాత తనను అడ్డుకున్న అధికారులు ఎవరు, వాళ్ళ మీద చర్య తీసుకున్నారా? అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన యాటిట్యూడ్ ఎలా ఉందంటే ఒక ఆరోపణ వస్తే స్పందిస్తాడు కానీ ఫాలోఅప్ అనేది కనబడట్లేదు. ఆయన మరి దాని మీద చర్యలు తీసుకునేట్టుగా వెళ్ళాలి కదా, అటు వెళ్ళట్లేదు. అంటే ఆయనది అంతా కూడా ఎలా ఉందంటే ఏదైనా ఈ ప్రభుత్వంలో జరిగేదాన్ని నేను సహించను అని ఒక ప్రతిపక్షంలాగా ఫీల్ అవుతాడు. గతంలో కూడా అంతే. ఆయన ఎప్పుడైనా జగన్ ప్రభుత్వంలో కూడా ఒక దాంట్లో వెళ్ళడం, డ్రామాటిక్గా అక్కడ ఒక ఉద్యమంలాగా ఆ రోజు స్టార్ట్ చేయడం, ఉద్యమ కార్యాచరణ అనౌన్స్ చేయడం, మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ అసలు ఇంకా దాని జోలికి వెళ్ళడు, ఫాలోఅప్ ఉండదు, కన్సిస్టెంట్గా దాని మీద పోరాటం అనేది పవన్ కళ్యాణ్లో కనబడదు మామూలుగా మనం గతంలో చూస్తే కూడా. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఆయన గట్టిగా బెదిరించడం, దాన్ని డ్రామటైజ్ చేయడం, దాన్ని ఒక పెద్ద సినిమాటిక్ సీన్ లాగా క్రియేట్ చేయడం, దాని తర్వాత దాని నుంచి బయటికి రావడం, ఇదే ఆయన మోడస్ ఆపరెండి కనిపిస్తుంది. అందుకని తెలుగుదేశం ప్రభుత్వం కూడా లైట్ తీసుకుంటున్నట్టు కనబడుతుంది. లేకపోతే గతంలో పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల మీద కానీ వాటి మీద విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అనేది లేదు. ఎప్పుడైనా చర్యలు తీసుకోకూడదు ఇమ్మీడియట్గా అనుకున్నప్పుడు కమిటీ వేసేస్తూ ఉంటాయి గవర్నమెంట్స్. కమిటీ వేసేస్తే ఏంటంటే అది మరుగున పడిపోతుంది. సో అలాగే ఇప్పుడు దాని మీద సిట్ వేశారు. ఆల్రెడీ తిరుమలలో సిట్ జరుగుతుంది. ఇప్పటివరకు అక్కడ తిరుమలలో లడ్డులో కల్తీ జరిగింది. అది అందరూ చెప్పేది ఏమంటే అది ఎప్పటికీ ప్రూవ్ కాదని. ఎందుకంటే అప్పుడు జరిగిందని ఇప్పుడు జరిగిందా లేదా ఎలా చెప్పాలి? ఇప్పుడుదైతే చెప్తారు, ల్యాబ్సెస్ ఏమన్నా ఉంటే చెప్తారు. అప్పుడు జరిగిందా లేదా ఎలా నిర్ధారిస్తారు? అది నిర్ధారణ కాదు. అది రాజకీయ పర్పస్కి వాడుకున్నారు, అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రభుత్వంలో మంచి విషయాలన్నీ ఏమో నాకు కూడా క్రియేట్ అంటున్నాడు. ఏదన్నా చెడ్డ జరిగితే మాత్రం అది నేను ఎదిరిస్తాను అంటున్నాడు. అంటే ఒక రెబల్లాగా పవన్ కళ్యాణ్ ఉండడానికే ఇది ఉపయోగపడుతుందని కూటమిలో ఉండే ముఖ్యంగా తెలుగుదేశంలో కూడా దీని పట్ల వ్యతిరేకత వస్తుంది. అంటే మామూలుగానే కూటమి అంటేనే 3 రకాల పార్టీలు కలిసి పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటివి తప్పవు. సొంత పార్టీలే ఒక సింగిల్ పార్టీలోనే బోల్డ్ వైరుధ్యాలు ఉంటాయి, బోల్డ్ మంది ఒకరికొకరు పడని వాళ్ళు ఉంటారు, ఘర్షణలు ఉంటాయి, అవన్నీ జరుగుతాయి. కూటమి ఉన్నప్పుడు ఇది సాధారణమే. కానీ పవన్ కళ్యాణ్ది చూసుకుంటూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పట్ల తెలుగుదేశం నాయకులు కానీ ఆయన మనకు ఉపయోగపడాలనే దాంట్లో ఉన్నారు తప్ప ఆయనకు ఒక ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఇది కనబడదు. చంద్రబాబుకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చంద్రబాబుకు ఉండొచ్చు కానీ అది మిగతా వాళ్ళల్లో ఉండే అవకాశం కనిపించట్లేదు. అందుకని మరి దీని మీద ఇప్పుడు ఇతను అరెస్ట్ చేస్తారా? ఇతనిది కూడా విచిత్రంగా ఉంది. ఇతని మీద ఇప్పటివరకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అనిత అయినా ఇవ్వాలి కదా ఈ పాటికి. అంటే ఇతను ఎవరు, ఏంటి, బ్యాక్గ్రౌండ్, అతను చెప్పినట్టుగా అతను ట్రైనీ ఎస్పీనా,